నేను ఎస్టీ సప్లైకి సంబంధించి చట్టం అయినప్పుడు నేను ఉన్నా సభలో. నేను అన్నప్పుడు అరే ఇవి నిజంగా చేస్తాను, రాజ్యం ఎవరి చేతిలో ఉంటే వాడికే ఉడికి చేస్తా అని చెప్పి అంబేద్కర్ చెప్తాడు. రాజ్యం ఏం రాసుకున్నది దానికంటే కూడా, ఏం నిర్వచించిందని దానికంటే కూడా ఎవరి చేతిలో ఉంటే వాడికే ఉడిగని చేస్తుంది అని చెప్పి అంబేద్కర్ చెప్పిండు. రాజ్యాంగం నిర్దేశించినటువంటి సూత్రాలు ఏవైతున్నాయో అమలు చేసేవాడు నీవోడు కాకపోతే, నీ భాషలో వడ్డించేవాడు నీవోడు కాకపోతే ఎక్కడ కూర్చున్నానికి ఏం చెందాలన్నట్టుగా అక్కడ కూడా గట్టిగా ఉంటుంది. అందువల్ల మనం ఇంత మేరకు ఆ రోజు నేను మాట్లాడినాం. మీరు కోరుతున్నారు ఎస్టీ సప్లాన్ గురించి, కానీ జరగదు. మళ్ళీ ఈ ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాలలో కూడా ఎస్సీ వాటకింత ఎస్టీ వాటకింత అని చెప్పినప్పుడు నేను ఈ విగ్రహాలకు ఎస్టీ జీవితాలకు సంబంధం ఉందా అని చెప్పి అడిగిన. నేను వేసే హైవేలలో కట్టే ప్రాజెక్టులలో మనం ప్రభుత్వం అనేది ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. ఇది కామన్ సూత్రం. అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రైమరీ సూత్రం డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు ఆయన. సమస్త సంపదలు సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలి రాజ్యం అనేది. రాజ్యం ఉన్నోడి గురించి పట్టించుకోవాల్సి అక్కర్లేదు, రాజ్యం లేనుడి గురించి పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. ఇవాళ మనం చట్టం చేసి సేఫ్ గార్డ్స్ పెట్టడానికి ఎందుకోసం? ఇగో ఈ జాతులు, ఈ వర్గాలు మనం కనుక స్పెషల్గా రిజర్వ్ చేసి కొంత పట్టించుకొని కనుక చేయకపోతే వీళ్ళు ఎట్లనే వెనుకబడిపోయే ప్రమాదం ఉన్నది. రాజ్యాంగ పూర్తి విఘాతం కలిగేటువంటి ఆస్కారం ఉన్నది. ఇంకెన్ని సంవత్సరాలు అని చెప్పి ఇంకా మనం ఈ డిస్పారిటీస్ గురించి కొట్లాడతాం, ఈ ఆకలి గురించి, పేదరికం గురించి కొట్లాడతామని చెప్పి మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం. ఇలా 77 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా బాధ అనిపించే అంశం, నా అంబేద్కర్ గారి కళ్ళు కన్నా సమతా రాజ్యం రాలేదు, నా అంబేద్కర్ కళ్ళు కన్నా కులం లేని మతం లేని ఒక సుసంపన్నమైన వ్యవస్థ ఏర్పడలేదు. ఇవాళ అంబేద్కర్ గారు కళ్ళు కన్నా దానికి విరుద్ధంగా 78 సంవత్సరాల తర్వాత కూడా మా కులాన్ని బీసీఏలో చేర్చండి, నా కులాన్ని ఎస్టీలో చేర్చండి, నా కులాన్ని ఎస్సీలో చేర్చమని డిమాండ్ వస్తుందంటే ఇవాళ రాజ్యాంగం ప్రపంచం మొత్తంలో గొప్ప రాజ్యాంగం అని చెప్పుకునే కీర్తించేటువంటి ఈ దేశంలో ఇవాళ ఆ రాజ్యాంగ స్ఫూర్తి అమలై ఉంటే ఈ సప్లాన్లు అక్కర లేకుండే, ఈ రిజర్వేషన్లు అక్కర లేకుండే, ఈ ఉద్యమాలు అక్కర లేకుండే ఇవాళ ఉద్యమాలు చేస్తున్నామంటేనే ఎక్కడో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన పరిపాలన కొనసాగుతుందని చెప్పి మనకు అర్థం కావాలి. కాబట్టి ఇవాళ డిబేట్ జరుగుతా ఉంది. ఫస్ట్ టైం నేను చూస్తా ఉన్నా, ఉత్తరం ఎవరిని దిద్దాల్సి అక్కర్లేదు. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ బడీ. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. వ్యతిరేకం వల్ల రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నటువంటి దుర్మార్గ పాలకుల మీద మాత్రమే మన వ్యతిరేకత. దాని మీదనే మన డిబేట్, దాని మీదనే ఇలా ఉద్యమాలు, దాని మీదనే దీక్షలు తప్ప ఇంకోటి కాదు. కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఈ ఉద్యమాల క్రమంలో మనం కొన్నిసార్లు మాట్లాడే భాష కావచ్చు, వివరిస్తున్న తీరు కావచ్చు, దీనివల్ల మనకి ఏం ప్రయోజనం నిలబెడుతుందో తెలియదు. కానీ వేరే వాళ్ళలో మాత్రం ఐక్యత పెరుగుతూ ఉంది, కోపం పెరుగుతూ ఉంది. ఇంకింత మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం తప్ప మనకు అక్కడికి వచ్చే ప్రయత్నం లేదు. ఈ పూటకు సప్పట్లు కొట్టడానికి పనికి వస్తుండొచ్చు ఆ భాష, ఈ పూటకు కొంతమంది రెచ్చగొట్టడానికి పనికి వచ్చవచ్చు. కానీ సమాజం మొత్తం స్పందించేటువంటి అక్కడుండే పని చేయాలి తప్ప సమాజాన్ని నుంచి బయటపడే, సమాజం నుంచి ఐసోలేట్ అయిపోయి పని చేయొద్దు. ఆ పని వల్ల చిరంజీవి గారి నాయకత్వం కొంత జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.